నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజేష్ వ్యాడి, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. హలో సార్. హలో మేడం. మనకి అనంతమైన సంపదను క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది. అయితే ఈ అనంతమైన సంపద, అబండెన్స్, వెల్త్ క్రియేట్ మనకి చాలామంది, నేను స్టాక్ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అంటారు, మీ పోర్ట్ఫోలియో ఎంత గట్టిగా ఉంది, మీ వెల్త్ ఎంత బాగా మీరు క్రియేట్ చేసుకోగలుగుతున్నారో, మీకు అంత వెల్త్ అంత అబండెన్స్ అనేది మీకు క్రియేట్ అవుతుంది అని చెప్తారు. ఫస్ట్ మీ పోర్ట్ఫోలియోని సరిగ్గా చూసుకోండి అని అంటారు. ఇక్కడ మనం స్పిరిచువల్ లాంగ్వేజ్లోకి వస్తే, ఇక్కడ వెల్త్ మీన్స్ మన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు. అష్టైశ్వర్యాలు మనకి సమృద్ధిగా పొందాలి, ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలి. వెల్త్ అంటే ఇది వెల్త్ కాన్సెప్ట్. కాకపోతే వెల్త్ అంటే ఏంటి అంటే ఓన్లీ ఇదే చూస్తారు. సో ఇప్పుడు ఈ అష్టైశ్వర్యాలు మనం పొందాలి, వెల్త్ అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అంటే మనకి ఏషియన్స్లో ఏదైనా మంచి అబండెన్స్ ఇచ్చే మంత్రం ఏదైనా ఉంది? కాకపోతే మనం దాన్ని ప్రాపర్గా ఫాలో చేయాలి, ప్రాపర్గా మనం రోజు చేస్తూ ఉండాలి. మేనిఫెస్టేషన్ కూడా మ్యాచ్ అవ్వాలి దానికి. కేవలం మనం మంత్రం చేసేస్తే దాని ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ అనేవి మ్యాచ్ అవ్వవు. దానికి మళ్ళీ మనం చేస్తూ ఉండాలి. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తే చైనా అనేది బాగా డెవలప్ అయింది రీసెంట్ టైంలో. మన ఇండియా నుంచే వచ్చింది, బట్ అటువైపు ఎక్కువ ప్రాచుర్యం కలిగింది. ఎందుకంటే ఒకప్పుడు పురాతనంగా ఉన్నప్పుడు గౌతమ బుద్ధుడు, సింపుల్ థింగ్ చెప్పాలంటే బౌద్ధిజం, గౌతమ బుద్ధుడు అనగానే మనం ఇళ్ళల్లో కూడా పెట్టుకుంటాం స్టాచ్యూ. అంటే ఫస్ట్ ఏం పెట్టుకుంటాం? పీస్, జీరో డిజైర్స్ అండ్ సంథింగ్ అలా అనుకుంటుంటాం కదా. సో గౌతమ బుద్ధుడిని నమ్మి ఎక్కువ ప్రేర్ చేస్తూ ఉంటారు చైనాలో. సో బౌద్ధిజం ఎక్కువ ఉంటుంది, మంక్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. సో మనీకి సంబంధించి అట్రాక్షన్స్ వాళ్ళు ఈ మంత్రాన్ని రోజు చేస్తూ ఉంటారు. ఓకే. సో దీన్ని మనం కూడా చేస్తే మన మనీ జనరేషన్ అంటే సంపద సృష్టించే అనంతమైన సంపదని మనం అట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాం. ఓకే. సో దీనికి కూడా మన హిందూ బౌద్ధ మతంలో పెద్దగా తేడాస్ ఉండవు అంటే మంత్రాస్ వైపు చూసుకుంటే. సో అందుకనే ఈవెన్ మనం గౌతమ్ బుద్ధుడిని కూడా వన్ ఆఫ్ ద లార్డ్ విష్ణు రూపంగానే కొలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం ఉంది. ఆ మంత్రానికి మనం రోజు సేమ్ మనం సనాతన ధర్మంలో చెప్పుకున్నట్టు 108 టైమ్స్ కనుక చేస్తే మనం మనీని అబెండెన్స్గా అట్రాక్ట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే. సో ఆ మంత్రం ఏంటంటే ఓం మనీ పద్మేహం. ఓం మనీ పద్మేహం. ఇక్కడ అందుకని చెప్పాను నేను, హిందూ మతానికి బౌద్ధ మతానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. పద్మేహం అంటే పద్మం అంటే ఏంటి? లోటస్. మళ్ళీ లోటస్ కి మనం హిందూ మతంలో లోటస్ ని బేస్ ఎవరు చేసుకొని ఉంటారు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే మళ్ళీ మనీ. సో యూ గాట్ ఇట్. సో రెండు మతాలది కూడా పెద్ద అంటే లక్ష్మిని కటాక్షం చేసుకోవడం. మళ్ళీ ఓం అంటే యాజ్ యూజువల్ ఓం అనేది ఎనర్జీ, అన్నిటికీ అదే మూలం. ఓం నుంచే ఈ 369 ఎనర్జీ అనేది ఫార్మేషన్ అని కూడా మనం చెప్పుకున్నాం. ఓం మనీ పద్మేహం, మనీ అనేది యాజ్ వెల్త్. సో ఇక్కడ ఓం మనీ పద్మేహం అంటే పద్మం పైన ఉన్న లక్ష్మీ కటాక్షంతో ఈ మనీని మనం ఈ ఓంకార నాదంతోనే సొంతం చేసుకోవడం. ఇది దీని మీనింగ్ సింపుల్గా. జనరిక్ లేమ్యాన్ అందరికి అర్థమయ్యాయి, మనం ఇంకా సాంస్క్రిట్ వైజ్ కాకుండా లేమ్యాన్కి అర్థమయ్యాయి. ఓం మనీ పద్మేహం. సో దీన్ని ఎంత ఎక్కువ సార్లు మనం చేస్తే, ఇప్పుడు మనం ఆల్రెడీ అనుకున్నాం హిందూ మతమైన సో లక్ష్మీదేవిని కూడా కటాక్షం చేసుకోవచ్చు. అండ్ ఈ మంత్రానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పీస్ నేచర్తో ఉంటుంది. ఓకే. పీస్ నేచర్లో చేయాలి. ఎందుకు? బౌద్ధిజం నుంచి వచ్చింది. అంటే మనం కంప్లీట్గా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటే మనకి అట్రాక్షన్స్ అనేవి ఎక్కువ పెరుగుతాయి. ఓం మనీ పద్మేహం, సింపుల్ వర్డింగ్స్ ఉంటాయి. సో సేమ్ లా ఆఫ్ అట్రాక్షన్ బౌద్ధిజంలో కూడా మళ్ళీ ఉంది, డిఫరెంట్గా ఉంది. సో అది మనం నెక్స్ట్ ఇంకా డిస్కస్ చేద్దాము. బట్ ఇలా ఓం మనీ పద్మేహం అనేది 108 టైం చేస్తే, అంటే 9 టైం చేస్తే ఆ వైబ్రేషన్స్ అనేవి మ్యాచ్ అవుతాయి.
369 108 నెంబర్ వెనకాతలకున్న మనకి ఇది ఏంటి అంటే మనకి 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలు 4 పాదాలు, ఈ 27 into 4 ఇట్ అలైన్మెంట్ 108. అందరికీ తెలుసు, బట్ ఓన్లీ ప్రాబ్లం మనది ఏంటంటే మనం చెయ్యము. పాటించినా మనం ఎప్పుడు పాటిస్తాం, మనకి అయిపోయింది, మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా వల్ల కావట్లేదు అన్నప్పుడు అప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడు, ఇవన్నీ గుర్తొస్తే పాటిస్తాం. తర్వాత మళ్ళీ అయిపోయింది కదా పక్కన పెడతాం, ప్రాబ్లమ్ సాల్వ్. సో ఫుల్ స్టాప్. ఎప్పుడైతే మనం వీటన్నిటిని రెగ్యులర్గా రిపీట్ చేసుకుంటుంటామో ఆటోమేటిక్గా మన చుట్టూ అది ఓరా లాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అది బై ప్రాక్టీస్ రావాలి. 108 టైం చేయలేకపోయారంటే నో ప్రాబ్లం, మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేస్తూ పోండి. కానీ మీ మైండ్ సెట్ అనేది ప్రశాంతంగా ఉండాలి. హడావుడిగా ఏదో బస్సులెక్కి మెట్రోలెక్కి ఓమని అనుకుంటా ఇట్ వోంట్ వర్క్. సో ప్రశాంతంగా ఉన్నప్పుడే చేస్తే ఇట్ విల్ మోర్ అట్రాక్ట్ మనీ థింగ్స్. అండ్ ఇంకా దీనికి విజువలైజేషన్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎలా ఒక సరస్సునో ఒక నదినో ఆ ప్రాంతంలో కూర్చొని ఉన్నట్టు, ఆ కూర్చొని ఆ తర్వాత ప్రశాంతంగా మెడిటేషన్లు ఉన్నట్టు అనుకొని అప్పుడు దెన్ యూ స్టార్ట్. సో దీన్ని హమ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎంత సైలెంట్గా మనం మ్యూజిక్ ఎలా పాటలు పాడుకుంటూ ఉంటాం కూని రాగాలతో అంటారు కదా, అలా సింపుల్గా దీన్ని విజువలైజ్ చేసుకొని ఓం అని పద్మ ఒక సాంగ్ లాగా కూడా పాడుకోవచ్చు. ఇప్పుడు నాట్ లైక్ మన సాంస్క్రిట్ మంత్రం లేకుండా దీన్ని పాట రూపంలో కూడా పాడుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి మనీ అట్రాక్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.